టిప్ చెప్తాను. మీరు పేరెంట్స్ అయితే ఇది మీకోసమే. సో ఏంటి అది అంటే, చూడండి, మీ పిల్లలు మీరు చెప్తుంది విన్నట్టుంటే ఉంటారు, బట్ వినరు కదా. మీతో మంచిగా మాట్లాడినట్టే ఉంటారు, బట్ అయితే సమ్వాట్ మూడీనెస్ చూపిస్తారు. సో వీళ్ళని హ్యాండ్ రైటింగ్లో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? అండ్ ఇంకోటి ఏంటంటే, పేరెంట్స్ చాలా స్ట్రిక్టెడ్ పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేయాలి? బేసికల్లీ క్యాపిటల్ ఐ ఇలా రాస్తారు ఎవరైనా సరే. ఇది ఫార్మేషన్ ఎగ్జాక్ట్గా రాయగలగాలి. అంటే ఇది 90 degreesలో ఉండాలి. బట్ ఇదేంటంటే నేను కొంచెం స్లాంట్ పెట్టాను, దానికి ఒక పర్టికులర్ రీజన్ ఉంది. ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, ఐ స్టమ్ అలా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి ఇలా ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను రాసిన ఐకి ఇక్కడ ఐకి చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ ఇంకోటి చూపిస్తాను. ఈ మదర్ బారు, ఈ పైదాన్ని మదర్ బార్ అంటారు, దీన్ని ఫాదర్ బార్ అంటారు. ఇది రైటర్ని ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు మీ బాబు విషయంలో టఫ్ ఉన్నారు అంటే ఇలా వస్తుంది. ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? పర్టికులర్గా మనం అబ్జర్వ్ చేస్తే ఒక ఇమోజీలో మనం చూస్తుంటాం కదా, సాడ్ ఇమోజీ, ఇద్దరు లవర్స్ కుళ్ళు జోకులు వేసుకున్నప్పుడు నవ్వు రాకపోతే వస్తుంది కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అలా కనిపిస్తుంది కదా. సో ఇదేం చేస్తుందంటే, మీ బాబు విషయంలో మీరు మీ బాబు మీ విషయంలో డిప్రెస్డ్గా కానీ అన్హ్యాపీగా కానీ, లేదా మీరు ఆ బాబు విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు అంటే, ఐ బార్లో అంటే మదర్ స్టమ్ ఇలా ఉంటుంది. సో ఇది ఇలా ఉంది అంటే మీ బాబు మీకు కనెక్ట్ అయి ఉన్నాడు. అండ్ ఇంకోటి ఏంటంటే, కొంచెం అన్హ్యాపీలో ఉన్నాడు మీ విషయంలో. సో అలా ఉంటే ఇది వస్తుంది. అండ్ రెండోది ఫాదర్ బార్ కూడా కొంచెం అన్హ్యాపీనెస్సే ఉంది కదా, ఇట్లా చూస్తే అన్హ్యాపీనెస్. సో ఇది కూడా ఫాదర్ బార్లో అన్హ్యాపీనెస్ కనిపిస్తుంది. కాబట్టి ఈ బాబు స్ట్రిక్ట్ పేరెంట్స్ని ఒక పర్యవేక్షణలో కానీ, లేకపోతే వాళ్ళ గైడెన్స్లో స్కూల్కి వెళ్తున్నాడు, తన సర్వైవ్ అవుతున్నాడు అనేది మనకి ఇక్కడ పర్టికులర్గా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడేం కనిపిస్తుంది అంటే, మదర్ బారు సేమ్ ఉంది, ఫాదర్ బారు సేమ్ ఉంది. ఈ ఐ స్టెమ్ ఉంది చూసారా, ఇది స్లాంట్ ఉంది చూడండి. ఇక్కడ ఏమవుతుందంటే డిఫరెన్షియేషను, ఇతను తన ఫీలింగ్స్ని బయటికి చెప్పడు. ఇక్కడ ఇలా రాసే పర్సన్ ఐ స్టెమ్ కొంచెం రైట్ సైడ్కి క్రాస్ అయ్యి ఉంది కాబట్టి, అంటే స్లాంట్ ఉంది కాబట్టి, తనకి ఏదైనా అనిపిస్తే ఓపెన్ అవుతాడు. ఇప్పుడు పేరెంట్తో సమ్వాట్ డిస్టర్బెన్స్ ఉంది, మదరు చాక్లెట్ కొనిమని చెప్పినప్పుడు చాక్లెట్ కొనివ్వలేదు, లేదా స్కూల్కి వెళ్ళని చెప్పినప్పుడు స్ట్రిక్ట్గా స్కూల్కి పంపించినప్పుడు తన లోపల ఏదైతే ఫీలింగ్ ఉంటుందో ఆ ఫీలింగ్ని ఇతను ఎక్స్ప్రెస్ చేస్తారు ఈ రైటరు. ఫాదర్ విషయంలో కూడా అలాగే. సో మీ బాబు లేదా మీ పాప ఇలా ఎక్కడన్నా రాస్తున్నారు అనుకుంటే దీన్ని ఒకసారి అనలైజ్ చేయండి, ఆ పాయింట్ని రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీ పిల్లలు మీతో కనెక్ట్ అయి ఉన్నప్పుడే వాళ్ళు స్కూల్కి వెళ్ళిన దానికి ఒక రిజల్ట్ ఉంటుంది. అదర్వైజ్ మీతో కనెక్షన్ లేదు, స్కూల్కి వెళ్ళారు, ఏం నేర్చుకుంటారు? దేర్ ఈజ్ నో ఎనీథింగ్ రూల్, దేర్ ఈజ్ నో ఎనీ పర్టికులర్ రా. కాబట్టి దీన్ని ఏం చేస్తారంటే, మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి ఈ లెటర్స్ ఎలా ఉన్నాయి. ఇది చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్. సో మేజర్గా నేను చెప్పాలనుకున్నది అయితే ఇది. అండ్ దీని తర్వాత ఇంకో నెక్స్ట్ లెటర్ గురించి మనం తెలుసుకుందాం.